మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంకి అయితే రావడం జరిగింది. ఆర్మూర్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఏంటంటే ఆర్మూర్ బీసీ హాస్టల్. సో బీసీ హాస్టల్లో చాలా వరకు కూడా తప్పిదాలని వెలికి తీసి ఎవరైతే టోటల్ యంత్రాంగాన్ని అయితే సుమన్ టీవీ కదిలించడం జరిగింది. సుమన్ టీవీ కథనానికి స్పందించిన అధికారులు ఇక్కడ హాస్టల్ వార్డెన్, అదేవిధంగా ఫుడ్ సెక్షన్కి సంబంధించిన కొంతమంది ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళని తీసేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే స్టూడెంట్స్ ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు చాలా వరకు అప్రిషియేట్ చేయడం జరిగింది. అంటే సుమన్ టీవీని ఆదరించడం జరిగింది. మళ్ళీ వాళ్ళు చెప్పడం, అంటే అంత ధైర్యంగా వాళ్ళు చెప్పడం కూడా నిజంగా అప్రిషియేట్ చేయాలి. నేను లాస్ట్కి పోయేటప్పుడు ఒక మాట చెప్పేసి వెళ్ళిన. సో ఎవరైతే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఝాన్సీ రుద్రమాదేవి లాగా ఉండాలి అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చిపోయినా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా భయపడ్డారు, కాకపోతే మనం చెప్పిన తర్వాత చాలా వరకు కూడా చేంజెస్ వచ్చినాయి. దివ్య, నువ్వు చెప్పమా, ఎట్లా ఉంది ఇప్పుడు? అంత బాగుందా? ఇప్పుడు ఫుడ్ బాగుంది, అన్నీ మంచిగా ప్రొవైడ్ చేస్తారు. వార్డెన్ వెళ్ళిపోయింది, కొత్త వార్డెన్ వచ్చింది. వర్కర్స్ వెళ్ళిపోయారు, వాళ్ళు కూడా కొత్తగా వచ్చారు. మాకు ఏం ఇబ్బంది లేదు, బాగుంది. అంటే మేము వచ్చిన తర్వాతనే ఇదంతా జరిగిందా, లేకపోతే అంతకన్నా ముందే జరిగింది ఇదంతా? వచ్చిన తర్వాత ఒక 2 daysకి అంతా జరిగింది. సో మాకు ఇప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. మేము రావడం మంచి అయిందా చెడైందా? మంచిగా చాలా హ్యాపీ ఉంది. తెలుసా, మీరు వచ్చే నుంచి వాడని వెళ్ళిపోయింది, వర్కర్స్ వెళ్ళిపోయింది, అందరు వెళ్ళిపోయింది. మీరు వచ్చే నుంచి ఎంత హ్యాపీగా ఉన్నదంటే చెప్పలేను, ఎంత హ్యాపీగా ఉన్నది. సో మాటలు లేవంటారా? అంతేనా? మంచి ఉండకపోతుండే ఇంత హ్యాపీ. బాధ, భయపడుకుంటూ ఉంటుండే. మేము అప్పుడు స్కూల్కి వెళ్ళినాము అంటే మీరు లేరు ఆ రోజు, చూడలేము. అంటే అంటే ఇట్లా వీడియోలలో వచ్చింది, యూట్యూబ్ లో వచ్చింది, ఫేస్బుక్ లో వచ్చింది అని మీకు ఎవరైనా చెప్పారా? మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటే మా మమ్మీ వాళ్ళు అడిగారు. సుమన్ టీవీ వాళ్ళు వచ్చేళ్ళు మమ్మీ, అయితే సుమన్ టీవీ వాళ్ళు మాట్లాడమంటే మేము ఇంకా భయం పడినాం, కానీ మళ్ళీ మాట్లాడినాం మమ్మీ అని చెప్పినాం. ఇప్పుడు వార్డెన్ వచ్చిరా అంటున్నారు, మరి వార్డెన్ అమ్మ ఎట్లుంది ఇప్పుడు? మేము ఇంతకు ముందు వెళ్ళిపోతున్నా అనుకున్న వాడని మళ్ళీ మాకు వచ్చింది అదే వాడు. ఆ రోజు మాట్లాడడం జరిగింది మేడంతో. ఆమెనేనా? తనేనా? తను కాదు, కొత్త మేడం, జయశీల మేడం. అంటే ముందు ఇక్కడనే వర్క్ చేసి వెళ్ళిపోయింది, మళ్ళీ ఆమె ప్లేస్ లో ఆ మేడంతోనే నేను మాట్లాడినాను. సో ఆ రోజు అంటే ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే పిల్లలంతా బాధపడుతూ, అంటే ఇంతకుముందు ప్రీవియస్గా ఎవరైతే వార్డెన్ మేడం ఎవరైతే ఉన్నారో ఆ మేడం చాలా మంచిగా ఉండే అన్న. 3 months ఉండే కానీ మమ్మల్ని చాలా మంచిగా కన్న బిడ్డలా చూసుకున్నారు అని చెప్పిన తర్వాత నాకు మంచి అనిపించింది ఆబ్వియస్లీ. ఎందుకంటే తప్పును తప్పు అని చెప్పాలా, ఒప్పును ఒప్పు అని చెప్పాలా. సో ఇక్కడ ఎవరైతే వార్డెన్ ఉండే ఆమెతో మేము చాలా వరకు కూడా ఫైట్ చేసినాం. ఇది కరెక్ట్ కాదండి, పిల్లల్ని అంత దారుణంగా తిట్టడం, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల గురించి అసభ్యకరంగా మాట్లాడడం. సో ఒక మెసేజ్, అంటే మీరు టీచర్ అయ్యుండి కూడా 10 మందికి మంచి చెప్పాలా కానీ మంచి విద్యాబోధన చేయాలి, కానీ ఇట్లాంటి మాటలేంది అని చెప్పేసి కూడా నేను చాలా వరకు కూడా సీరియస్ అయినాను. తర్వాత చాలా వరకు కూడా నిజామాబాద్కి సంబంధించిన జిల్లా కలెక్టర్, అదేవిధంగా డిఈఓ స్థాయి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత పూర్తిగా ఇక్కడ ఉన్న యంత్రాంగం మొత్తం కదిలిపోయిన తర్వాతనే ఇదంతా కూడా చేంజ్ అయింది. సో ఫైనల్గా అంటే ఫుడ్ విషయంలో, అదేవిధంగా అన్ని విషయాలలో, అంటే ఇక్కడ మీకు ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయినాయి. మరి మొత్తం చేంజ్ అయిపోయింది. సో మీ తల్లిదండ్రులు వచ్చినప్పుడు మీకేమన్నా చెప్పడం జరిగిందా దీని గురించి? మళ్ళీ సెట్ అయిపోయింది అన్నారు. వర్కర్స్ ఇంకా మాకేమైనా ప్రాబ్లం వచ్చినండి ఎంత దగ్గర ఉండి చూసుకుని, మాకు ఫీవర్ వచ్చిందంటే హాస్పిటల్లో పోయి పెట్టుడు, ఎంత మమ్మీ వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారో వాళ్ళు ఇంకా అంత కేరే తీసుకుంటున్నారు. మార్పు అయితే వచ్చింది, అంతేనా? మార్పు వచ్చింది, మస్తు అంటే మస్తు మార్పు వచ్చింది. సో అంటే మేము ఆల్రెడీ మేము వెళ్ళిపోయిన తర్వాత మీరు భయపడ్డారు చాలా వరకు, అంటే మేడం ఏమంటుందో, కొడుతుందో, తిడుతుందో అని చెప్పి భయపడ్డారు. మేము వెళ్ళిపోయిన తర్వాత మరి ఏమైనా జరిగిందా? ఏమైనా తిట్టడం కానీ ఏమన్నా అట్లా ఏమైనా చేసారా? ఏం జరగలేదు, అసలు ఏం జరగలేదు. 2 daysలో వార్డెన్ వెళ్ళిపోయింది, వర్కర్స్ వెళ్ళిపోయింది, మొత్తం ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయింది. మళ్ళీ కొత్త వార్డెన్ వచ్చింది, కొత్త వర్కర్స్ వచ్చింది. ఇప్పుడైతే హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీ, ఫుల్ హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మనము వచ్చిన తర్వాత ఒక సొల్యూషన్ అయితే వచ్చింది, చాలా హ్యాపీ నిజంగా. ఎందుకంటే 45 నుంచి 50 మంది స్టూడెంట్స్ ఉన్న దగ్గర వాళ్ళు మెయింటైన్ చేయలేకపోయారు. ఆ మెయింటైన్ చేయలేకపోవడం గల కారణమే వార్డెను, అదేవిధంగా ఇక్కడ ఉన్న కొంతమంది ఫుడ్ సెక్షన్కి సంబంధించిన ఎవరైతే వర్కర్స్ ఉన్నారో. చాలా బాధ అండి అసలు. నిజంగా చెప్పానంటే మన ఇండ్లలో కూడా మనం అట్లా పంపించాం, కళ్ళు కాంపౌండ్లలో పంపించి కళ్ళు సీసాలు తెప్పించుకోవడము, ఇట్లాంటి అరాచకాలన్నీ ఎన్ని చేయనో అన్ని చేసారు. సో చేసిన తర్వాతనే మన సుమన్ టీవీ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత చాలా వరకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పేసి మనకి స్టూడెంట్స్
డీటెయిల్స్ అయితే చెప్పారు. సో వన్స్ అగైన్ మీకేమైనా ఇబ్బంది ఏమైనా ఉంటే కూడా మళ్ళీ మాకు కాల్ చేయండి, డెఫినెట్లీ మేము వస్తాం. మళ్ళీ మీకు ఏమన్నా ఏమంటున్నాం, మాకు అనిపిస్తుంది మాకు ఏం ప్రాబ్లం రాదనిపిస్తుంది, అస్సలు ప్రాబ్లం రాదనిపిస్తుంది. మొన్న మంచి పెద్దనే తగిలింది దెబ్బ. అస్సలు అవును, మస్తు ప్రతి ఒక్కరు భయం పట్టింది మమ్మల్ని చూసి. అమ్మో ఇంకోసారి ఏమనొద్దు ఈయన అని చెప్పేసి అని అన్నారా? అవునవును. అంటే 1 వీక్ అవుతుంది, 1 వీక్ 10 days అవుతుంది. ఒకసారి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలకి నేను ఆల్రెడీ మాట ఇచ్చినాను, ఆర్మూర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని విజిట్ చేసేసి మీతో మాట్లాడేసి నేను వెళ్తా అని చెప్పేసి మాట ఇచ్చినాను. అందులో భాగంగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలతో మాట్లాడినా చాలా వరకు సాటిస్ఫైడ్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సో అంటే ఇంకా ఏదైతే మనకి వాళ్ళ చదువుల్లో భాగంగా ఇంకొక 2-3 years ఇక్కడ ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అంటే ఖచ్చితంగా మేము ఇంకోసారి ఇట్లాంటిది ఏం కాదు అని చెప్పేసి వాళ్ళు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అంటే మొన్న మనం చేసింది అంతుంది. సో ఇది వాళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, ఆర్మూర్ నుంచి.